వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగీత్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో ఒక కథ ఉంది, మన అజయ్ రాఖీలది. ఈరోజు వీళ్ళు మనకి చెప్తారు వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఇంకా ఎలా కలిశారు అని. ఇప్పుడు అజయ్ రాఖీల సంగీత్ కార్యక్రమాన్ని నేను, నా చెల్లెలు మైథిలి నడిపించబోతున్నాం. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రాఖీ అజయ్ల స్టోరీని నడిపించడానికి రాబోతున్నారు తనూజ అండ్ రిషి. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే. నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. నీ చేతి రేఖలో నే ప్రేమ లేఖనై ప్రతిరోజు నీతో నన్ను నేను చదివించుకుంటానిలా. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే. వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. నీకెక్కిళ్ళొస్తాయంటే తలవడమే మానేస్తాను. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే. హే నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. దొంగతనం చేస్తున్నావా? లేదు, నేను దొంగతనం పద, నిన్ను పోలీసులకు పట్టిస్తాను. రా. క్షమించండి సార్, తప్పు జరిగిపోయింది. నన్ను పోలీసులకు
పట్టించుకోండి. నన్ను క్షమించండి సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. నా వల్ల పొరపాటు అయింది. వదిలేయండి సార్, నేను తీసుకున్న వస్తువులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి వదిలేయండి. నన్ను క్షమించండి సార్, నా వల్ల తప్పు జరిగింది. వరుణ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే నువ్వు రాలేదు కనుక. నాకు ఒక ఫోన్ కూడా చేయలేవా? అక్కడ నా పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించావా? నీకిక్కడ సంగీత ప్రోగ్రాం జరుగుతుంది, అందరూ డాన్స్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అలాగే నువ్వు డాన్స్ చేస్తున్నావు. నేనేమైనా పిచ్చివాడిని అనుకున్నావా? వరుణ్, ప్లీజ్ కాస్త నెమ్మదిగా మాట్లాడు. రాఖీ, అబ్బాయి ఎవరు? ఈ టైంలో నీ రూమ్లో ఏం చేస్తున్నాడు? మామ్, నీతో ఒకసారి మాట్లాడాలి. రాఖీ, నేను నిన్నే అడుగుతున్నాను, ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు వచ్చాడు? మామ్, నేను చెప్తాను. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. నువ్వేం చెప్తావు రిషబ్? అంటే తనెవరో నీకు తెలుసా? తెలుసు మామ్, తను వరుణ్. రాఖీ బాయ్ ఫ్రెండ్. రాఖీ కూడా తనని ప్రేమిస్తోంది. నన్ను వెళ్ళనివ్వండి, దయచేసి నన్ను వదిలేయండి. క్షమాపణకు అర్హురాలివి కాదు.
నీకు క్షమాపణ కాదు చావు దొరుకుతుంది. అందమైన అమ్మాయి ఉండేది. తనని ఒకడు ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అమ్మాయిది నటన. ఆ ప్రేమ నాటకం ఆ అమ్మాయి అతన్ని మోసం చేసింది. ఆ అమ్మాయి కనిపించినంత మంచిది కాదు. తను మోసగత్తే. పెళ్లి బట్టలతో సింధూరం పెట్టుకుని ఏ అమ్మాయి నా ఎదురుగా వచ్చినా సరే నాకు అవన్నీ జ్ఞాపకం వస్తాయి. తను చేసిన మోసం గుర్తొస్తుంది. ప్రతి అమ్మాయి మొహంలో తన మొహమే కనిపిస్తుంది. తప్పు అదొక్కటే చేసింది. శిక్ష మాత్రం అందరూ అనుభవించాల్సిందే. ఏ అమ్మాయి అయినా గాజులు వేసుకుని సింధూరం పెట్టుకుని నా ఎదురుగా వస్తే నేను తనని చంపేస్తాను. ఒకవేళ తాను చావకపోతే అప్పుడు తను కూడా ఆ అమ్మాయిలాగే మోసం చేసి ప్రేమను చంపేస్తుంది. అందుకే నేను చంపేస్తాను. డాడ్, నేను అజయ్ని పెళ్లి చేసుకోరు ప్లీజ్. మామ్ డాడ్ ఇలా సడన్ గా సంగీత వదిలేసి పైకి ఎందుకు వచ్చారు? అందరూ అడుగుతున్నారు. ఎవరు? ఇతను తెలీదా? మీ చెల్లెలు రాఖీకి బాయ్ ఫ్రెండ్ తను. డాడ్ ప్లీజ్. రేయ్, రాఖీ అన్నయ్య, please, రాఖీ please, నేను చెప్పేది రాఖీ వినండి. చాలు. వేద్, నువ్వు తొందరగా కిందకి వెళ్ళు. మనం సంగీత్ వదిలేసి రాఖీ బాయ్ ఫ్రెండ్ కోసం ఇక్కడికి వచ్చామని ఎవరికి తెలియడానికి వీల్లేదు. అయినా ఎంత ధైర్యంగా వచ్చాడు ఇక్కడికి. డాడ్ ప్లీజ్, రాఖీ కూడా తను ప్రేమిస్తుంది. చాలు. నీకేమైనా పిచ్చి పట్టిందా రిషబ్? ఈ విషయం మాకు ఇప్పుడు చెప్తున్నావా? కింద సంగీత్ జరుగుతుంది, పెళ్లి దగ్గర పడింది. ముందు చెప్పినా సరే ఏం జరిగేది? అయినా తన పెళ్లి అజయ్తోనే జరిగేది. నేను రాఖీని చాలా ప్రేమిస్తున్నాను. రిషి, అవుట్. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. ఆగు నాయనా, అంత అవసరమేం లేదు. తను ఏడిస్తే ఏడవని. ఈ రోజు తను చేసిన పనికి రేపు మనందరం కలిసి కూర్చుని ఏడవలసి ఉంటుంది. ఆ విషయం తెలుసా మీకు? తను చేసిన పనికి మన పరువు, మన వంశం పరువు సర్వనాశనం అయిపోతుంది. ఇదంతా ఈ అబ్బాయి కారణంగా జరిగింది. నువ్వేం చేసావో నీకు తెలుసా? తప్పు చేసావు కనుక శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. డాడ్ ప్లీజ్. నిన్ను బయటికి వెళ్ళమని చెప్పాను. అవుట్. ఆట మొదలైంది. జీవన్ మరణాల చక్రం మళ్ళీ మొదలైంది. ఆ మోసపోయిన ప్రేమ తిరిగి వచ్చింది. అతని ప్రతీకారపు మంట ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చింది. సర్వనాశనం చేస్తుంది.
అంతా కాల్చి బూడిద చేయడానికి, అంతా అంతం చేయడానికి, అంతా నాశనం, సర్వనాశనం. నాకే పెళ్లి ఇష్టం లేదు. రాఖీ, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, మరి నాకెందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ల నుంచి మనం ఫ్రెండ్స్ కదా. నీకు నా మీద, మన స్నేహం మీద నమ్మకం లేదా? వాళ్ళు వరుణ్ ఏం చేస్తారో ఏంటో, తనని ఎక్కడికి తీసుకువెళ్ళుంటారు. అమ్మగారు, మిమ్మల్ని మోహిని మేడం గారు పిలుస్తున్నాను. నేను ఇప్పుడే వస్తాను. ఈ రోజు రాఖీ ఆరోగ్యం బాగోలేదని వేణు అజయ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఈ రోజు కాకపోతే రేపు అజయ్ రాఖీని తప్పకుండా ఆంటీ కలుస్తాడు. గారు, మీరు నన్ను పిలిచారా? తను, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి. ఏంటో చెప్పండి ఆంటీ. ప్లీజ్ నాకు మాటిస్తావా? నో చెప్పవుగా. ఆంటీ, ఏమైంది? తను, ప్లీజ్ అజయ్ తల్లిదండ్రులకి రాఖీ వరుణ్ల గురించి ఏం చెప్పకు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తను. ఆంటీ, నేను అజయ్ అన్నయ్యకి అబద్ధం చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళిక్కడి నుండి. అమ్మగారు, నేను మీకు ఒకటి ఇవ్వాలి. ఈ నగలు నాకు ఇంటి బయట దొరికాయి. ఎవరో దొంగతనం చేసినట్టున్నారు. నాకు దొరికితే తీసుకొచ్చాను. నేను అద్దం ముందు ఉండకూడదు. అద్దంలో నేను కనపడితే కనుక రాఖీకి అనుమానం వస్తుంది. ప్లీజ్ తను, దయచేసి వాళ్ళతో ఏం చెప్పొద్దు. నేను ఇలా చేయలేనంటే. తను, ప్లీజ్. రాఖీ, రాఖీ, రాఖీ. ఏమైంది రాఖీ? ఏమైంది? మామ్, నేను బెడ్ మీద కూర్చోబోతున్నాను. చైర్ కాలు మీద పడింది. రాఖీ, లే రాఖీ, నువ్వు లేచి పైన కూర్చో. ఏం జరుగుతుంది ఇక్కడ? మళ్ళీ కొత్త డ్రామా ప్లే చేస్తున్నారా? అంకుల్, రాఖీ కింద పడిపోయింది. తన కాలుకి దెబ్బ తగిలింది. రాఖీ, నీ కాలు విరిగినా, నీ తల పగిలినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. అందుకే నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయకు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటానన్నా సరే ఈ పెళ్లి జరిగే తీరుతుంది. మీరేం మాట్లాడుతున్నారండి? తను మన కూతురు. కాదు, నాకొక్కడే కొడుకున్నాడు. వాడే యోగ్. రాఖీ, రిషబ్ ఇద్దరు అచ్చు నీలాగే తయారయ్యారు. ఒకసారి యోగ్ని చూడు. తనకి ఏం చెప్పకపోయినా అన్ని అర్థం చేసుకుంటాడు. నాకు, నా కుటుంబానికి, నా బిజినెస్ కి ఏం కావాలో ఏం వద్దో అన్ని తనకు తనే తెలుసుకుంటాడు. మరి చెల్లెలకి ఏం కావాలో ఎవరు ఆలోచిస్తారు? తన జీవితం, తన సంతోషం గురించి నేను కాక ఎవరు ఆలోచిస్తారు? Stop it, రిషి. ఈ డీల్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా? అన్నయ్య, తన మన ఇంటి ఆడపిల్ల, తను నీకు కూడా చెల్లెలు. మనం బిజినెస్ చేయడానికి తనేం డీల్ కాదు. చూడు రిషి, ఏంటి? ఒకసారి వాడు చెప్పేది వినండి. నువ్వు విన్నావు కదా, నీ కొడుకు కూతురు చెప్పింది విన్నావు. వింటూ వచ్చావు అంతే. రిజల్ట్ ఏం వచ్చిందో చూసావు కదా. నీ కూతురు ఒక రోడ్ సైడ్ రోమియోను ప్రేమించి మన పరువు తీస్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావు. అసలు నువ్వు అమ్మవేనా? డాడ్, చాలు డాడ్, నేను నీ తండ్రి. ఈ ఇంట్లో ఏది చేయాలో ఏది చేయకూడదు డెసిషన్ మాత్రం నాదే, కేవలం నాదే. డాడ్ ఏది కోరుకుంటే అదే జరుగుతుందని తెలుసు కదా. రాఖీ, నోరు మూసుకుని అజయ్ని పెళ్లి చేసుకో, లేదంటే పరిణామం ఏంటో నువ్వు ఊహించలేవో. పదయోగి, శ్యామ్ ఎక్కడున్నాడు? తను వెతుకు. ఎక్కడున్నాడు చూసి నా దగ్గరకు తీసుకున్నా.
ఏ అమ్మాయి ఏ అమ్మాయి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయ్యగారు అది శుభ్రం చేయడానికి. ఇక్కడ శుభ్రం అది చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి.